ఎక్స్ట్రా మార్ట్లో ఈరోజు సరుకుల రేట్లు చూసాము. ఈరోజు సరుకుల రేట్లు బజార్లో కంపేర్ చేస్తే బజార్లో తక్కువ ఉన్నాయా, ఇక్కడ తక్కువ ఉన్నాయా అనడానికి జస్ట్ కంపారిజన్ చేసేదానికి మాత్రం ఒక వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సూపర్ మార్కెట్లని అదని ఇదని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ సిటీస్ నుంచి బి క్లాస్ విలేజెస్ వరకు వ్యాపించి మన లోకల్గా ఉండే వ్యాపారాలు దెబ్బతీస్తున్నాయి. ఈ విధంగా ఎంతోమంది జీవనోపాధి కోల్పోతున్నారు. దానిని ఈ సూపర్ మార్కెట్లు చేసే వ్యాపారాలు కరెక్ట్గా చేస్తున్నారా లేదంటే ప్రజల సొమ్ముని కొల్లగొడుతున్నారా? లేదు, మన వ్యాపారస్తులు, మన లోకల్ వ్యాపారస్తులు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంటి ఎదురుగ్గా వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తున్నారు. మన లోకల్ సెట్ గారు స్పెషల్లీ ఇవాళ చాలా చిన్న చిన్న మధ్యతరగతి అంగళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఇబ్బందుల్ని నుంచి బయటపడేసి మన లోకల్ వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఊరోళ్ళు వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలనే దృక్పథంతో ఈ కంపారిజన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మన సెట్ గారు, మన ఇంటి పక్కన వారు, మన చుట్టుపక్కల మన పక్కింటి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు చేసే వ్యాపారాలు వాళ్ళ షాపుల్లోనే ఈ సూపర్ మార్కెట్లతో కంపేర్ చేస్తే క్వాలిటీ నుంచి రేట్లు కూడా చాలా తక్కువ అని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, రైస్ ఎదురుగ్గా ఎస్ఎస్ఆర్ సుధాకర్ అయి ఉన్నాడు. ఎదురుగ్గా ఎక్స్క్లూజివ్ రైస్ అమ్ముతాడు. అక్కడ 10 కిలోలు స్వర్ణముఖి 680 రూపాయలు. ఇంకా ఆయిల్స్కి వస్తే పట్టుకో, దీని క్వాంటిటీ ఎంత ఉంది? క్వాంటిటీ దాని మీద రాకుండా హౌ మచ్? 745 grams. 745 grams. 745 grams in the sense? How much? What is the quantity of liters? లీటర్ ఎంత తెలియదు, అది దాని మీద మెన్షన్ చేయాలి. See, you have to mention here, right? What did you mention here? See, this is 1 liter. So people are cheated by you, no? చూడండి, ఎక్స్ట్రా మార్ట్ వాళ్ళు మనల్ని ఎంత మోసం చేస్తున్నారో. జనరల్గా 9.10 గ్రామ్స్ 1 లీటరు, ఇక్కడ 745 గ్రామ్స్ వేసి దాన్ని 1 లీటర్గా అక్కడ స్లిప్, ఇక్కడ ఒక ట్యాగ్ పెట్టేసి మనల్ని మోసం చేస్తూ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మీరు దాన్ని కొద్దిగా ఆలోచించి చూసి ప్రతి ప్యాకెట్ని అబ్జర్వ్ చేసి తీసుకోండి. గోధుమలు వీళ్ళ దగ్గర 55, బయట 50. ఇంకా బెల్లానికి వస్తే కిలో వీళ్ళ దగ్గర 75, బయట 60. అదే క్వాలిటీ. ఎంత దారుణమో చూడండి. 20-30% ఎక్స్ట్రా అమ్ముతున్నారు. మీరు ఇవన్నీ కొద్దిగా దీన్ని చూడాలి, చూసి తీసుకోగలిగితే. ధనియాలు 250 గ్రాములు 37.5, బయట 35. మన ఇంటి పక్కన వాళ్ళు, మన వాళ్ళు బాగుపడతారు కదా మన వాళ్ళ దగ్గర తీసుకుంటే. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మోసం చేసేసి యాలకులు చూస్తే 105 రూపాయలు 25 గ్రాములు, బయట 100. జీలకర్ర 21-22 రూపాయలు వీళ్ళ దగ్గర, బయట 20, 50 గ్రాములు. లవంగాలు 50 గ్రాములు వచ్చేసి 30 రూపాయలు, బయట వీళ్ళ దగ్గర 36-37 రూపాయలు. వేరుశనగ పప్పులు చూడండి, వేరుశనగ పప్పులు వీళ్ళ దగ్గర 205 రూపాయలు, బయట 185 రూపాయలు కిలో. అదే ఫస్ట్ క్వాలిటీ.
కలకండ చూస్తే 27.5 రూపాయలు 250 గ్రాములు, బయట 20. చిన్న కలకండ 22 రూపాయలు వీళ్ళ దగ్గర, బయట 20. పొట్టు పెసరపప్పు 135 రూపాయలు వీళ్ళ దగ్గర కిలో, బయట 130. చూడండి కొబ్బరి, చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ చూస్తే కొబ్బరి చూస్తే మొత్తం 172 రూపాయలు 50 పైసలు అరకిలో, బయట 120 అదే అరకిలో. అంత డిఫరెన్స్ వస్తుందా? కిలో 240, ఈడ 345 రూపాయలు. తర్వాత పచ్చెనగపప్పు చూస్తే బయట 90 రూపాయలు, ఈడ 95. పెసరపప్పు బయట 120, ఈడ 140. కందిపప్పు చూస్తే ఇక్కడ 140, బయట 130. చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఇప్పుడు మినప్పప్పులు చీటింగ్ చూడండి. కేజీ వచ్చేసి ఇక్కడ 122 రూపాయలు. అదే 2 కిలోలు దగ్గరికి వచ్చేసరికి 258 రూపాయలు. అంటే కిలో 122 ఉన్నప్పుడు 2 కిలోలు 144 కావాలా, ఇది 158 రూపాయలు. ఎంత మోసం చేస్తున్నారు చూడండి జనాలను. మైండ్ గేమ్ ఇది కంప్లీట్గా వీళ్ళు చేసేది. అనుకోండి, ఉప్పుడు బియ్యం తీసుకోండి, వీళ్ళ దగ్గర 54 రూపాయలు ఉంది, బయట 45 రూపాయలు, అంటే 9 రూపీస్ డిఫరెన్స్. ఇంకపోతే ఎండుమిరపకాయలు చూడండి 92.5 రూపాయి వీళ్ళ దగ్గర 250 గ్రాములు, బయట 60 రూపాయలే ఎండు గుండు మిరపకాయలు. ఎంత మోసం చూడండి. ఇంచుమించు 37.5 రూపాయి, అంటే నియర్లీ 40 రూపాయలు డిఫరెన్స్. ఇంకపోతే తెల్లగడ్డలు తీసుకుంటే వీళ్ళ దగ్గర 320 రూపాయలు కిలో, బయట 150. చూడండి ఎంత మోసం అంటే అంత డిఫరెన్స్ వస్తాయా ఒక్కొక్క దాంట్లో. జనాలను ఇంత మోసం చేస్తాను. మళ్ళీ ఫస్ట్ క్వాలిటీ అంటే కాదు, అదో ఫంగస్. మీకు చూపిస్తాను పూర్తిగా, వీళ్ళు ప్రతి పాయ తీసి చూపిస్తాను. మళ్ళీ వాళ్ళు అంటారు ఫస్ట్ క్వాలిటీ మేము ఇచ్చేది, క్వాలిటీ చూడండి రేటు కాదు అంటున్నారు. రేటా క్వాలిటీయా? జనాలకి పిచ్చి పట్టిందా? షో ఆఫ్ కోసం వస్తున్నారా, టైంపాస్కి వస్తున్నారా? ఈ వీటికి అర్థం కావట్లా. చూడండి తెల్లగడ్డలు మీకు అదంతా ఫంగస్. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, మీకే అర్థం అవుద్ది ఎంత. చూడండి అదంతా ఫంగసే. విడిపోయినటివి ఊడిపోయినటివి ఫస్ట్ క్వాలిటీయా? ఫస్ట్ క్వాలిటీ అమ్ముతున్నారా వీళ్ళు? ఆయన మేనేజర్ వచ్చి ఇది ఫస్ట్ క్వాలిటీ, మేము అమ్మేది ఫస్ట్ క్వాలిటీ తప్పితే సెకండ్ క్వాలిటీ అమ్మో అంటున్నాడు. జనాలకి పని బాట లేకుండా అంతంత డబ్బులు, అంత కోటీశ్వర్లా మీరు? వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి మనం ఎందుకు బతుకుతున్నామండి? చూడండి ఎంత అన్యాయం చూడండి. అవన్నీ నల్లగా అయిపోయి మసి పట్టిపోయి ఉన్నాయి. అటు ఓపెన్ చేస్తే చూడండి నల్లగా చేతులంతా మసి అయిపోతూ ఉంది. చూడండి చేతులకు చూసారా ఎంత మసి అయిపోయిందో? అదంతా ఫంగస్. ఆ ఫంగస్ క్యాన్సర్ కారకం. అది కానీ లోపలికి పోతే ఎంత డేంజర్ అంటే, తెల్లగడ్డలనే తట్టుకొని నిలబడిందంటే అది ఎంత భయంకరమైందో చూడండి. ఇక పోతే ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు చూస్తే ఎర్రగడ్డలు కూడా అదే పరిస్థితి. వాడు ఫస్ట్ క్వాలిటీ అంటాడు, నాలుగు గడ్డలేమో మంచి వేస్తున్నాడు, మిగతా అన్నీ. ఇదేమో 29 రూపాయలు ఇక్కడ కాస్ట్, బయట 25 రూపాయలు 24 రూపాయలు అమ్ముతున్నారు కిలో. మళ్ళీ మనకు కావాల్సినట్టు వేరుకోవచ్చు మంచివి. వీడు ప్యాక్ చేసేసి మనం ఖచ్చితంగా కొనాల్సిందే. వాడు ఏది ఇస్తే అది కొనాలా, ఏది ఇస్తే అది కొనాలి. చూడండి ఎంత మీకు, ఇది కూడా ఎర్రగడ్డలు చూపిస్తాను మీకు. చూడండి ఎంత నలుపు వచ్చేసి, ఇవన్నీ ఎంత డేంజరస్ అంటే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి రేట్లు ఎక్కువ పెట్టి ఒక్కొక్క దాని మీద 20-30% డిఫరెన్స్. మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి. ఏమి బయట తీసుకుంటే మన సెట్టిగారులో, మన ఇంటి పక్కన వాళ్ళు, మన ముస్లిం సోదరులు వీళ్ళే కదా బాగుపడతారు. ఊళ్ళోళ్ళకి ఎందుకు ఇవ్వాలండి మన డబ్బులు? అందులో మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవట్లా, మన దగ్గర చాలా తక్కువ రేట్లు తీసుకుంటున్నారు. వీళ్ళు అధిక రేట్లు పెట్టి మనం షో ఆఫ్ చేసి మనల్ని మోసం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు.
ఈ కార్పొరేట్ కంపెనీస్ టెంకాయలు అన్నీ కాస్ట్ ఎక్కువే ఇక్కడ. ఇంకా పసుపు కొమ్ముల కాడికి చూస్తే 248 రూపాయలు కేజీ, బయట 185 రూపాయలు. చూడండి ఎంత దారుణం. ఇంచుమించు ఇది ఒక 15, అదొక 48, 53 రూపాయలు, 63 రూపాయలు డిఫరెన్స్. ఎవరికి ఇస్తున్నట్టు మనం డబ్బులు? ఎవరికి ఇస్తున్నామండి? మనం సంపాదించి, మనం కష్టపడి, మన చెమట కార్చి, మన రక్తం కార్చి వీళ్ళకి దొబ్బ పెడుతున్నావా? ఎవరి కోసం? ఇంకా అరదబ్బ జీడిపప్పు చూడండి, అరదబ్బే 535 రూపాయలు, 500 గ్రాములు వీడి దగ్గర. మనం 480 రూపాయలు బయట మన శెట్టి గారి దగ్గర. మన ముస్లిం సోదరులు ఉన్నారు, శెట్టి గారులు ఉన్నారు, ఎంతోమంది మన లోకల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకుంటే మా వాళ్ళు ఎంత బాగుపడతారు. ఇంకా ఎండు ఖర్జూరం చూస్తే 203 రూపాయలు, 200 రూపాయలు. ఓకే. బాదం పప్పు చూడండి 480 రూపాయలు అరకిలో. అది మంచి క్వాలిటీ బాదం పప్పు. వీడి దగ్గర 640 రూపాయలు. అంటే ఎంత? 200 రూపాయలు డిఫరెన్స్, ఇంచుమించు 160 రూపాయలు డిఫరెన్స్. ఎవరికి ఇస్తున్నాం డబ్బులు మనం? మనకి ఏదైనా ఊరికే వస్తుందా? అందులో చిన్న పప్పు, పెద్ద పప్పు ఒక్కటి కాదు, అంతా మిక్స్డ్. అసలు క్వాలిటీ అంటారు. క్వాలిటీ ఎక్కడ ఉందండి? క్వాలిటీ విడిచేది క్వాలిటీయా? ఖర్జూరం చూస్తే మొన్న అది ఉంటుంది కదా, ఉర్దూ లెటర్స్లో ఉంటాయి ఖర్జూరం. అది మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తీసుకున్నాడు. ఈ ఖర్జూరం చూడండి, ఇది 230 రూపాయలు, 1/4 కిలో 50, 104 రూపాయలు 1/4 కిలో. 500 గ్రాములు 230 అంటే 200. జీడిపప్పు ఫుల్ పప్పు చూస్తే 240, వీడిదే 275. మొన్న ఖర్జూరం తీసుకుంటే మా ఫ్రెండ్, అదో ఆ పైన కనిపిస్తుంది కదా ఉర్దూ లెటర్స్లో ఒకటి ఉంది, అది మొత్తం బూజు పట్టేసి పురుగులు పట్టేసింది. చూడండి నా చేతులు చూడండి ఎంత నల్లంగా ఉన్నాయో. మొత్తం ఖర్జూరం ఈ బాక్సులన్నీ బూజు పట్టేసి పురుగులు పట్టింది. అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళు చూసుకోవాలి కదా. కనీసం క్వాలిటీ కంట్రోల్ ఉండదు, మళ్ళీ ఫస్ట్ క్వాలిటీ అంటారు. మనం చూస్తే గొర్రెల్లాగా అవి కొనుక్కొని. ఇంక చక్కెర చూస్తే చక్కెర కూడా ఓకే 45. అయినా వాడు చూడండి, మనం రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు. మనం ఏదైతే కొద్దిగా చూసుకోకుండా తీసుకుంటాం, రేట్లు తెలీదో వాటి మీద వాయించవతలేస్తున్నాడు రేట్లు. అంటే పై మెరుగులు, వాడి లైటింగు, వాడి షో ఆఫ్, అక్కడ వాళ్ళ రిసీవింగ్, ఇవి చూసి మనల్ని ఇంచుమించు 30-40%, కొన్నింటి మీద అయితే 40% దాకా పెంచేస్తున్నాడు. ఈ సాయిపప్పు చూస్తే ఇది ఓకే 2 రూపాయలు డిఫరెన్స్ ఉంది, దాని లైట్ తీసుకోవచ్చు. 1/4 కిలో 20 రూపాయలు, 20 ఇంతే. సరే వదిలేసేయండి దాని గురించి. ఇంకపోతే వీళ్ళు ఇంత మోసం చేస్తుంటే మనం మోసపోతున్నాం. మన ఏదైనా నువ్వులు చూస్తే 42 రూపాయలు. సరే ఇంచుమించు అదే రేట్లు ఉన్నాయి 1/4 కిలో. తెల్ల నువ్వులు చూస్తే అంతే, సేమ్ అదే రేట్లు బయట కానీ ఈడ కానీ. కానీ ఎట్టయినా వీడు మాత్రం మన మైండ్ గేమ్ చాలా నీట్గా ఆడుతున్నాడండి. వీడిది ఎట్టుందంటే, మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే చందానం ఉంది. జాగ్రత్తగా మనమే ఉండాలి, ఆలోచించుకొని కొనండి. ఫస్ట్ క్వాలిటీ చూడు, దీన్ని కూడా వాళ్ళు కట్ చేయమంటున్నారా? చూడు కనిపిస్తుందా? ఈ ఫస్ట్ నలిగిపోయినాయి. ఈ ఫస్ట్ క్వాలిటీ చూడు, అటు పట్టుకుంటే పిస అంటున్నాయి. చూడు దాని మీద రేట్ చూస్తే 30 రూపాయలు 1 కేజీ, బయట 20 రూపాయలు. ఈ ఫస్ట్ క్వాలిటీ అంటే చూడు, ఈ చూడు ఎట్ట నలిగిపోయినాయి. చూడు టమాటాలు చూడు, ఎవరన్నా తీసుకుంటాడు ఇయే. చూడు రెడ్ క్యాబేజీ చూడు ఎట్ట పాడైపోయిందో. మరి నలిగిపోయి చూసేదానికి అసహ్యంగా ఉంది. దాని కాస్ట్ చూస్తే 125 రూపీస్, 700 గ్రామ్స్ కూడా లేదు. చూడండి ఎంత చండాలంగా ఉందో. దాన్ని కూడా అమ్మేస్తున్నారు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసి. మనం గొర్రెల్లాగా, ఎర్రి గొర్రెల్లాగా కొనేస్తున్నాం. చూస్తే అందంగా ఉంది. ఇది చూస్తే 60 రూపీస్ 500 గ్రామ్స్, బయట 40 రూపాయలు 35 రూపాయలకి ఇస్తారు. ఇది చూడు కనిపించిందా?
ఇది చూడు ఎట్ట అయిపోయిందో, పాడైపోయి మొత్తం పుచ్చిపోయి ఉంది. పెళ్ళికి రెడీ ఆ? పెళ్లి కుదరలేదు. ఇది చూడు లోపల చూడు, ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ గా ఉందో, ఎంత క్లీన్ గా ఉంది చూడు ఫ్రిడ్జ్. వావ్. మళ్ళీ వీళ్ళు ఫస్ట్ క్వాలిటీ అమ్ముతారంట, ఎక్కడ తగ్గేదేలా. చూడు ఫ్రూట్స్ చూడు, ఈ ఫ్రూట్స్ ఇయే, వీటిని ఫ్రూట్స్ ఆ? ఈ ఫ్రూట్స్ జనాలను మోసం చేస్తాయి వీళ్ళు. ఆ? పెట్టు చూడు, కుళ్ళిపోయినటివి పుచ్చిపోయినటివి ఇవి కూడా 65 రూపాయలు అంట కిలో. ఆ? ఎంతెంత ప్రైజులు, జనాల్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు? ఆడపిల్లకాయలు ఏడాది నుంచో దూరాల నుంచి వస్తారు. 8 గంటలు యాక్చువల్గా చేయాల్సిన వర్క్ 8 గంటల కంటే చేయకూడదు ఒక్క నిమిషం కూడా ఎవరు. ఆ? వీళ్ళు ఇచ్చే 6,000 7,000 శాలరీస్కి 12 గంటలు చేయాలా? సరే ఇంక వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం దానికి. వాళ్ళ ఆడపిల్లకాయలు ఏడాది నుంచి దూరం నుంచి వస్తారు. 8,000 9,000 ఇచ్చేది వాళ్ళకి శాలరీ. 8 గంటల కంటే ఎక్కువ చేయకూడదు యాజ్ పర్ లేబర్ యాక్ట్. 12 అవర్స్ చేపిస్తారు వీళ్ళ దగ్గర పనులు, అది నిలబడుకునే చేయాలా. మళ్ళీ క్వాలిటీ ఏమైనా ఇస్తున్నారంటే క్వాలిటీ లేదు. కోట ప్రజలారా ఆలోచించండి, కొద్దిగా చూసి తీసుకోండి. ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవద్దని చెప్పట్లా నేను, తీసుకోండి, కాకపోతే క్వాలిటీ బయటకి ఈడకి కంపేర్ చేసుకొని తీసుకోండి. మీకైతే 20-30% పిడిపడిపోతా ఉంది, ఇది ఆలోచించుకొని జాగ్రత్తగా తీసుకోండి. ఏ వస్తువు అయినా ఏ సరుకు అయినా చూసి తీసుకోవడం మన బాధ్యత. మనం ఎవరికి ఫ్రీగా డబ్బులు ఇట్లా, వాళ్ళేం మనకేం ఫ్రీగా వస్తువులు ఇట్లా. డబ్బులు ఎవరు ఊరికే రావు నిజంగానే. ఈరోజు 10 పైసలు పావాల దగ్గర వదిలేశారంటే రేపు లక్షల్లో మీరే లాస్ అవుతారు. ఈరోజు మన అన్నదమ్ములు మన అక్కచెల్లు మనకి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు. ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు మనల్ని చేసే మోసాలు ఖచ్చితంగా గుర్తించి దీని మీద మీరు సరైన నిర్ణయం తీసుకొని కరెక్ట్గా తీసుకోండి. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోండి. అవి వాళ్ళ డేట్ ఏమో నిన్న డేట్ వేస్తున్నారు ఆ బ్రెడ్ల మీద వాటి మీద, అవి ఎప్పుడు వచ్చినాయో తెలియదు, నలిగి సొట్టలు పడిపోయినాయి. వాళ్ళేమో డేట్లు ఏమో నిన్నటి వేస్తారు. ఈరోజు ఎంత 6, నిన్న 5వ తేదీకు ఇవేస్తున్నారు. 2 రోజులు ఇంట్లో తీసుకొచ్చి ఒక్కరోజు అటు బయట పెట్టామంటే అవి బూజు పట్టేస్తున్నాయి. అంత ఫ్రెష్ అయితే బూజు పట్టవు కదా. మొన్న బ్రెడ్ తీసుకెళ్ళిపోతే పచ్చగా వచ్చేసింది బూజు. డబ్బులు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయి, మనకే రావట్లేదు కదా.